అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మనం వాక్కాయ పప్పుని ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ఇవి వాక్కాయలు అనేవి తెలంగాణలో ఎక్కువగా పండిస్తారు. వీటిని కరోండా ఫ్రూట్స్ అని కూడా అంటారు. దీనిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మంచిగా పోషక విలువలు కలిగి ఉంటుంది. ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాసు వరకు కందిపప్పును తీసుకోవాలి. వీటిని మంచిగా వాటర్తో 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఏ గ్లాస్తో అయితే మనం పప్పును తీసుకున్నామో ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ డబుల్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత దానికోసం 1 గ్లాస్ వరకు వాక్కాయలు, 4-5 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, ఒక టమాటోని మంచిగా కడిగి తీసుకోవాలి. దీని లోపల ఇప్పుడు వాక్కాయలు అనేవి కట్ చేసి దీని లోపల సీడ్ అనేది ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చూస్తున్న విధంగా దీని లోపల ఉన్న సీడ్ని తీసేయాలి. ఈ సీడ్ అనేది చేదుగా ఉంటుంది. ఒకవేళ సీడ్తో సహా కనుక వేసుకున్నట్లయితే పప్పు అనేది పాడైపోతుంది. ఈ వాక్కాయలతో పప్పే కాదు పచ్చడి కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా వాక్కాయల్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకొని మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిర్చి అనేవి మంచిగా స్పైసీ ఉన్నవి తీసుకున్నాను. ఇలా స్పైసీ లేనివి అయితే ఒక 10 వరకు అయినా తీసుకోవచ్చు. పచ్చిమిరకాయలు వేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది, అప్పుడు కారాన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ కట్ చేసిన పీసెస్ అన్నీ ఈ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న పప్పులోకి యాడ్ చేసుకోవాలి. పప్పు అనేవి మినిమం ఒక 15 మినిట్స్ అన్నా నానబెట్టుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలానే 1 స్పూను చిల్లీ పౌడరు, అలానే 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి లిడ్ పెట్టేసుకోవాలి. దీన్ని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని దీన్ని మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ పట్టదు చింతపండు. ఇలా 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత పప్పు కుక్కర్ని దించేసుకుందాం. దీనిలో నుంచి ఆవిరంతా బయటికి పోయిన తర్వాత మాత్రమే లిడ్ని ఓపెన్ చేద్దాం. చూశారు కదా, పప్పు అనేది ఒకసారి వెనిపి చూసుకుందాం. మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది. మనం ఉడికించేటప్పుడు పప్పులో ఎప్పుడైనా సాల్ట్ వేయకూడదండి. అలా వేయటం వల్ల పప్పు అనేది మంచిగా ఉడకదు. ఒకసారి ట్రై చేసి చూడండి. సాల్ట్ అనేది వేయకుండా ఉడికిస్తే మంచిగా ఉడికిపోతుంది. తర్వాత చింతపండుని మంచిగా స్మాష్ చేసి తొక్కుతో సహా వేసేసుకుందాం. నెక్స్ట్ దీనికోసం తిరగమాత పెట్టేసుకున్న 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దానిలోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత ఒక ఎండుమిర్చిని వేసుకుందాం. తర్వాత దానిలోనే అవి వేగిన తర్వాత మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత 2 వెల్లిపాయ రెమ్మల్ని స్మాష్ చేసి వేసుకుందాం. దీనివల్ల పప్పు అనేది మంచి స్మెల్తో పాటు ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చూశారు కదా, తిరగమాత అనేది వేగిపోయింది. తీసుకొచ్చి పప్పులోకి యాడ్ చేసుకుందాం. ఇలా పప్పులోకి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. దీన్ని మినిమం ఒక 15 మినిట్స్ వరకు మంచిగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగుంటుంది. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం. సరిపోలేదు, ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఉడికించుకుందాం. మనకి పప్పు అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎక్కువసేపు ఉడికితే సిమ్లో అంత మంచిగా ఉంటుంది. ఒక రోజు వరకు అయినా చెడిపోకుండా. వాటర్ కూడా మనము చాలా తక్కువగా యాడ్ చేసుకున్నాం కదా, అందుకని బయట ఉంచిన ఒక రోజు వరకు మంచిగా నిలవ ఉంటుంది. అంతేనండి. ఒక 15 మినిట్స్ తర్వాత దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా క్లిక్ చేయండి.